ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎస్ జగిత్యాల జైత్ర యాత్ర సభ పొలిటికల్ గేమ్ చేంజర్ కాబోతుంది అనుకోవచ్చా వంశీకృష్ణ? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం యాక్టివేట్ అవుతుందని కూడా మనం చెప్పాలి. ఇప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు, కొన్ని పార్టీ కార్యక్రమాలు కూడా హైదరాబాద్కే పరిమితమైనటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తూ ఉంది. గత ఎన్నికల్లో కొంత ఉత్తర తెలంగాణలో వీక్ పార్టీ కొంత ఏదైతే వీక్ అయినటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. తిరిగి పునర్వైభవం రావాలంటే ఉత్తర తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతోంది. ఈ సభ అనంతరం అన్ని జిల్లాల వైరుగా సభలు పెట్టాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది అనేది కూడా మనం చెప్పాలి. రత్న ఎస్ వంశీకృష్ణ, గతం నుంచి మనం చూస్తే 3 ఏళ్ల నుంచి ఏ విధంగా అయితే బీఆర్ఎస్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటుందో చూసాం మనం. కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టడం, మొన్న జూబ్లీ హిల్స్ లో కూడా ఓడిపోవటం, ఇవన్నీ చూస్తున్నాం. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టే విధంగా ఈ సభని ఒక అస్త్రంలాగా మార్చుకునే అవకాశం ఉందా కేసీఆర్? కేవలం ఈ కార్యక్రమం ద్వారా, ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ క్యాడర్కి ఎలాంటి సందేశం ఇస్తారు? కేవలం ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ప్రస్తావిస్తారా? లేకపోతే పార్టీ క్యాడర్ని రానున్నటువంటి ఎన్నికలకు సన్నద్ధం చేయాలంటే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏమైనా ప్రకటన చేస్తారా? కమిటీలను ఏమైనా ఏర్పాటు చేస్తామని ప్రకటన చేస్తారా? లేకపోతే అటు ఏదైతే ఆవిర్భావ దినోత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఆ కార్యక్రమానికి సంబంధించి ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారా అనేది కూడా ఆసక్తి నెలకొంది. కేవలం సభలు పెట్టుకుంటా వెళ్ళడమే కాకుండా పార్టీకి సంస్థాగత నిర్మాణం పైన దృష్టి పెట్టే విధంగా ఏమైనా కార్యక్రమాలకు శ్రీకారం చుడతారా అనేది కూడా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే చెప్పేంత వరకు కూడా పార్టీ క్యాడర్కి కొంత క్లారిటీ రానటువంటి అంశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ క్యాడర్లో పార్టీ పదవుల పైన కొంత ఆసక్తికి ఎదురు చూస్తూ ఉన్నారు. జిల్లాల అధ్యక్షులకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర స్థాయి కమిటీలకు సంబంధించి కావచ్చు, గ్రామీణ ప్రాంత కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో కూడా పార్టీని ఎలా పరుగులు పెట్టిస్తారు, పార్టీ నాయకులను, కార్యకర్తలను జనక్షేత్రంలోకి ఎలా తీసుకెళ్లబోతా ఉన్నారు, ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తికి నెలకొందని కూడా మనం చెప్పాలి. రత్న ప్రధానంగా ఈ సభకు సంబంధించిన అనేకమైన విమర్శలు రావడం కూడా మనం చూస్తున్నాం. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోమంటున్నారు. బీఆర్ఎస్ అక్రమ సంపాదనతోనే జన సమీకరణ చేశారని కూడా వ్యాఖ్యానించారు. మరి ఎలా చూడొచ్చు అంటారు వాటిని? దానికి కౌంటర్ అటాక్ గా ఇప్పుడు ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుంది ఈ సభలో? ఇప్పటికే మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కౌంటర్స్ ఇస్తున్నటువంటి సందర్భం మనం కనిపిస్తూ ఉంది. ఈ సభను ఇప్పుడు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? జనం ఏదైతే అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఈ సభను పెడుతున్నారంటూ కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు, నాయకులు ఖండిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. తాము సభ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? ఇప్పటికే ఈ సభకు రానీకుండా ఉండాలని తమకు బస్సులను ఇవ్వలేదని, దాంతోపాటుగా తాము వచ్చేటటువంటి రూట్లలో ఏదైతే రోడ్లను తవ్వారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. మొత్తానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఈ మాటల యుద్ధాలు అనేది కొంత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కూడా, మీడియా సమావేశం కూడా ఉన్న నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎలా స్పందిస్తారు ఈ అంశాలపైన? రేపు కొంత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన మాత్రం కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే అధికార పక్షం కూడా ఘాటుగానే స్పందించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పక్షానికి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చాలా ఘాటుగానే స్పందిస్తూ ఉన్నారు ఈ సభకు సంబంధించినటువంటి అంశాలపైన మనం చెప్పలేదు. ఎస్ వంశీకృష్ణ, ప్రధానంగా ఈ సభతో అటు ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామంటున్నారు నేతలు. మరి అధికార పక్షం ఏ విధంగా తీసుకుంటుంది ఈ వ్యాఖ్యలు? చూడాలి. కొంత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత పట్టు ఉందని కూడా చెప్పాలి. దాంతోపాటుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రాతినిధ్యం ఇక్కడ నుంచే ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మరి కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందించబోతోంది? కాంగ్రెస్ పార్టీకి
ఇక్కడ ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సభ అనంతరం ఎలా ఉండబోతుందని కూడా వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కరీంనగర్ నాయకులు కూడా ఎలా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఉత్తర తెలంగాణ మాత్రం ఉడుకుతుందని కూడా చెప్పాలి. ఒక పక్క ఎండల తీవ్రతతోటి ఉంటే మరో పక్క ఈ పొలిటికల్ తోటి కూడా కొంత ఉత్తర తెలంగాణ ఉడుకుతుందని కూడా మనం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత ఆయన భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో కొంత పొలిటికల్ హీట్ ఏర్పడినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రత్న ఎస్ వంశీకృష్ణ, ప్రధానంగా ఈ సభకు సంబంధించి కవిత రియాక్షన్ ఏంటి? ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, మాజీ ఎమ్మెల్సీ కవిత మాత్రం తన పనుల్లో తన నిమగ్నమయ్యారని కూడా చెప్పాలి. ప్రజాక్షేత్రంలో నాయకులు ఎప్పుడు నిరంతరం ఉండాలంటూ కూడా ఆమె గతంలోనే వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంత వేగం కూడా కొంత మరొక వాదన కూడా వినిపించింది. మనం చూస్తా ఉన్నాము, కవిత పార్టీ ఏర్పాటు కొంత బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిస్తుంది అనేటటువంటి వార్తలు కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటూ కూడా వార్తలు ఇచ్చినటువంటి నేపథ్యం. దాంతో పాటుగా జాగృతి నేతలు బాహటంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. మొత్తం మీద చూడాలి, అల్టిమేట్ ప్రజానాడి ఎలా ఉండబోతుంది, రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు అనేది అల్టిమేట్ నిర్ణయించేది ప్రజలే. కాబట్టి మరో 2 సంవత్సరాలు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ లోపల ప్రజాక్షేత్రంలో ఏ పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తుంది. మరో 2 సంవత్సరాలు చాలా కీలకమైనటువంటి సమయం కూడా మనం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేత సుదీర్ఘ విరామం తర్వాత బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో చాలా ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించుకుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు సంస్థాగతంగా నిర్మాణం పరంగా దృష్టి పెట్టలేదు. కేవలం అడక్ కమిటీలు మాత్రమే అక్కడ ఆయా జిల్లాల్లో నడుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా కొన్ని విభాగాలు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేసినటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో కొన్నిటికి అధ్యక్షులు లేనటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎలా నిర్మించబోతా ఉన్నారు, సంస్థాగతంగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనేది కూడా కొంత క్యాడర్ కూడా ఎదురు చూస్తుందని కూడా చెప్పాలి. రత్నం వంశీకృష్ణ, ప్రధానంగా బీఆర్ఎస్ సభకు మాజీ మంత్రి హరీష్ రావు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అంటే దగ్గరుండి సభ ఏర్పాట్లను చేసిన హరీష్ రావు ఇప్పుడు ఎందుకు ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది? అసలు ఆయన సభకు హాజరవుతారా లేదా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు ఉదయం ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఊటన. ఎందుకంటే ఎల్లుండి హైకోర్టులో కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే తుది తీర్పు వెలువడబోతోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొంత చుక్కెదురైతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలా అనేది కూడా ఆలోచన చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ముందస్తుగానే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వారిని కలవడానికి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా బోయినపల్లి వినోద్ కుమార్ కూడా వెళ్ళడం జరిగింది. దాంతో పాటుగా వజ్రాజు రవిచంద్ర కూడా వెళ్ళినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒకటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి కావచ్చు ఎలా ముందుకు వెళ్ళాలని, దాంతో పాటుగా ఎల్లుండి ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి హైకోర్టు తుది తీర్పు ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన సుప్రీంకోర్టుకి న్యాయవాదులను ముందస్తుగానే సంప్రదింపులు చేస్తా ఉన్నారు. ఒకవేళ చుక్కెదురైతే ఎలా ముందుకు వెళ్లాలనే అంశం మీద ఆ అంశం సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదు. కేవలం ఈ సుప్రీంకోర్టు అడ్వకేట్లను కలవడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు త్రిసభ్య కమిటీ వెళ్ళిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఒక అఫీషియల్ నోట్ ను కూడా విడుదల చేశారని కూడా మనం చెప్పాలి. రత్న, ఇక నుంచి జగిత్యాల నుంచి జైత్రయాత్ర మొదలు పెడతామంటున్నారు. మరో పక్కన కేసీఆర్ చాలా ఏళ్ల తర్వాత బయటకు వచ్చి ఈ విధంగా బహిరంగ సభలో పాల్గొని మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక మీదట కేసీఆర్ గానీ ఇతరత్ర నేతలు కానీ ప్రజల్లోనే ఉంటారనుకోవచ్చా? ఇక్కడ నుంచే మళ్ళీ ప్రస్థానం మొదలవుతుంది అనుకోవచ్చా ఈ సభ ద్వారా?
కేసీఆర్ ఎప్పుడు చేసేది చెప్పరు, చేసి చూపిస్తారు అనేది కూడా ప్రజల్లో ఉన్నటువంటి అంశం. ఈరోజు సభ నిర్వహించినటువంటి సందర్భం, జగిత్యాలలో సభ నిర్వహించేది అనేది కేసీఆర్ గారు రాబోతున్నారు అనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పేంత వరకు కూడా ఎవరికీ తెలియదు. ఏదైతే ఇప్పటి నుంచి మనం చూస్తాము, గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఫామ్ హౌస్ కి పరిమితమైనా కూడా ఏదైతే ఫామ్ హౌస్ నుంచే నేరుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇతర నాయకులకు ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇస్తా ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలా తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయాలి అనే అంశం పైన ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకులకు, కార్యకర్తలకు డైరెక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. దాంతోపాటుగా ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారిగా నాయకులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నియోజకవర్గ నాయకులను, కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత నాయకులను కూడా పిలిపించుకొని మాట్లాడారు. ఆ పార్టీ పరిస్థితి గ్రామ స్థాయిలో ఎలా ఉంది, ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయి, నీటికి సంబంధించి ప్రధానంగా కేసీఆర్ ఏ నాయకుడిని పిలిచినా కూడా నీటికి సంబంధించినటువంటి అంశాలపైననే ఎక్కువగా మాట్లాడేటటువంటి అంశం. మంచినీరు వస్తుందా, సాగునీరు వస్తుందా, ఇలాంటి అంశాలు కావచ్చు. దాంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్కువగా ఈ అంశాలపైననే ఎక్కువగా నాయకులతో మాట్లాడించే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఏదైతే పార్టీ క్యాడర్ సంబంధించి ఎలా ఉంది, ఏంది అనే అంశానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆయన నియోజకవర్గాల నాయకులను కావచ్చు, గ్రామస్థాయి నాయకులను కూడా అడిగి తెలుసుకున్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. రత్న, రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ.